అనాది నుండి ఉన్న అజ్ఞానం వలన మనకు కర్తృత్వ భోక్తృత్వ బంధం, అంటే నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే భావన ఏర్పడింది. ఈ దేహము ఎట్టిది, నేను ఎవరిని, నాకు ఈ దేహానికి గల సంబంధం ఏమిటి అనే విచారణ చేస్తూ బంధ విముక్తి కోసం ప్రయత్నించకుండా ఆ దేహాన్నే తానుగా భావిస్తూ దాని పోషణను గురించిన ఆలోచనల్లోనే నిమగ్నమై ఉండేవాడు తనను తానే చంపుకునే ఆత్మఘాతకుడవుతాడు. శరీర పోషణ పరాయణత్వమే తన నిత్యకృత్యంగా జీవిస్తూ మరొక ప్రక్క మందవైరాగ్యంతో ఆత్మ సాక్షాత్కారాన్ని కోరేవాడు ఎలా ఉంటాడంటే, మొసలిని తెప్పగా చేసుకొని నది దాటాలని ప్రయత్నించే మూఢుని వంటివాడు. దేహాదులు, శరీరము, భార్య, పుత్రులు మొదలైన వాటి మీద మమకారమే మోహం. ఇది ముముక్షువుకు మృత్యు సమానం. ముముక్షువు అంటే ఆత్మ సాకారం చేసుకునే మోక్షాన్ని సంపాదించాలనే జీవుడికి ఇది మృత్యు సమానం. ఈ మోహాన్ని ఎవరు జయిస్తారో వారే మోక్షానికి అర్హులు. మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళి సంపాదించేది కాదు. నీవు ఆత్మస్వరూపుడు అని నీవు గుర్తించటం, నీవు శాంతి స్వరూపుడు అని గుర్తించటం, దానినే మోక్షం అంటారు. అది గుర్తించకుండా నిన్ను ఆపేది అహంత, నీ అహంకారము. ఇది నేను చాలాసార్లు చెప్పాను. జాగ్రత్తగా వీటిని పట్టుకోండి. ఎలా మీరు కాకుండా మీరు ఆత్మస్వరూపుణ్ణి నేను అని మీరు గుర్తించిన నాడే, ఆ క్షణమే మీరు శాంతి స్వరూపుడవుతారు. శాంతి, సౌభాగ్యము, ఆనందము, ఆరోగ్యము అన్నీ ప్రాప్తిస్తాయి. ఈ టెన్షన్స్, స్ట్రెస్ ఇవి ఏవి ఉండవు. ఇవి నీవు శరీరము, మనస్సు, అహంకారం అనుకున్నప్పుడే ఉంటాయి. ఇవి పట్టుకోండి. ఉంటా. ధన్యవాదాలు.